ఎవరి పుస్తకాలు పడితే వాళ్ళ పుస్తకాలు చదవకండి. సెలెక్టెడ్గానే బుక్స్ చదవండి. అది మీ బుర్ర పాడు చేయకుండా ఉంటుంది. వివేకానంద స్వామి చేసినటువంటి ఉపన్యాసాలు చదవండి. మీలో ఎంత గాంభీర్యం, ఎంత ధైర్యం వస్తుందో. వివేకానందుడు మాట్లాడిన మాటలు మీరు ఒక్కొక్క లెక్చర్ చదువుతుంటే, ఓ దిస్ ఈస్ ది వే ఇన్ విచ్ వన్ హ్యాస్ టు లివ్ అండ్ డై, తప్ప పేడలో పురుగు పుట్టి పెరిగినట్టు బతకకూడదు. నేను ఇలా ఉండగలగాలనేటటువంటి కలేజా, ఆ ధైర్యం, ఆ పోకడ మీకు అబ్బుతుంది. మీరు 10 మందికి మార్గదర్శకులు అవుతారు. అరణ్యంలో ఎన్నో జంతువులు ఉండొచ్చు, కానీ ఏ జంతువు నడిచినా వానాకాలం తర్వాత వచ్చినటువంటి లతలు తీగలు అల్లుకుపోతే వాటిని తింపి వెళ్ళగలిగిన స్థితి ఏ జంతువుకి ఉండదు. పులి కూడా వెళ్ళలేదు, అన్ని తీగలు అల్లుకుపోతే. అన్నీ అల్లుకుపోయినా ఒక ఏనుగు నడిచి వెళ్ళిపోయింది అనుకోండి, మార్గం వచ్చేస్తుంది. ఒక ఏనుగు నడవగలిగితే వర్షాకాలం తర్వాత అరణ్యం